చిన్న సన్నకారు రైతులు ఈ మధ్యకాలంలో చదువుకున్న యువకులు ఉన్న కొద్దిపాటి స్థలంలో తక్కువ శ్రమ ఖర్చుతో చామంతులను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. విడిపూలు, దండలకు, కట్ ఫ్లవర్స్ కోసం అనేక రకాల చామంతులు ఉన్నాయి. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాలకు మార్కెట్లో గిరాకీ ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే సాధారణ పద్ధతుల్లో మొక్కలను నాటకుండా చామంతి సాగులో రేస్ బెడ్ విధానాన్ని అనుసరించాలని తెలిపారు. మల్చింగ్ షీట్లను పరుచుకొని డ్రిప్ పైప్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా కలుపును అదుపు చేయడంతో పాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు అంటున్నారు. మొక్కలకు సరైన పోషకాలు అంది వేరు పెరుగుదల అనుకూలంగా ఉంటే సుమారు 20% అధిక దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం. అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పూల సాగు చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఈ మధ్య కాలంలో చామంతిలో అనేక రకాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కృషి విజ్ఞాన కేంద్రంలోని పరిశోధనా సంస్థలోని ప్రధాన క్షేత్రం ఇది. ఇక్కడ మేము 14 రకాల చామంతి రకాలను తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రకాల విషయానికి వస్తే 3 కేటగిరీస్గా ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి. రకాలను వర్ణిస్తారు. ఒకటి ఏంటంటే త్వరగా వచ్చే రకం, ఎర్లీ వెరైటీస్ అంటారు. రెండోది మధ్యస్థ రకాలు, మిడ్ వెరైటీస్ అంటారు. మూడోది లేట్ వెరైటీస్ అంటారు. త్వరగా వచ్చే రకాలు అలాగే లేట్ వెరైటీస్, ఎర్లీ వెరైటీస్, లేట్ వెరైటీస్కి చాలా మార్కెట్లో డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎర్లీ వెరైటీస్ మనకి ఏప్రిల్ మొదటి మాసంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా నాటిన మొక్కలు ఎర్లీ వెరైటీస్లో ముఖ్యంగా సుగంధ ఎల్లో, సుగంధ వైట్ అనే రకాలు ప్రాచుర్యం ఉన్నాయి. వీటిని ఏప్రిల్ మాసంలో నాటుకుంటే ఖచ్చితంగా మనకి ఆగస్టు మాసంలో పూలు కోతకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సమయంలో వరలక్ష్మి వ్రతము అలాగే వినాయక చవితి పండుగలు ప్రధాన పండుగలు కాబట్టి ఆ సమయంలో మార్కెట్లో సుమారుగా 300 నుంచి 500 రూపాయల వరకు 1 కేజీ పూలు పలికేదానికి అవకాశం ఉంది. సో మధ్యస్థ రకాలు వచ్చేసి మనకి జూలై, ఆగస్టులో నాటుకుంటారు. ఇవి పూలు వచ్చే సమయానికి నవంబర్, డిసెంబర్ మాసాలకు వస్తాయి. వీటికి మార్కెట్లో పెద్దగా విలువ ఉండదు. అలాగే లేట్ వెరైటీస్ విషయానికి వస్తే మనకి పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్, అట్లాగే చందమామ ఎల్లో, చందమామ వైట్ అనే రకాలు బాగా ఉన్నాయి. ఐశ్వర్య రకం కూడా ఉంటుంది. ఇవి లేట్గా వెరైటీస్ మనము సుమారుగా అక్టోబర్, నవంబర్ మాసంలో నాటుకుంటాము. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పూలు కోతకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకాల ఎంపిక నాటుకునే సమయాన్ని బట్టి మనం మార్కెట్లో మేలైన మార్కెట్ ప్రైస్ని మనం పొందవచ్చు. దీనికి పంట సాగు విషయానికి వస్తే మేలైన యాజమాన్య పద్ధతులు అన్ని రకాలకు సమానంగా మేము చేస్తూ రైతులకి శిక్షణ ఇస్తూ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా మేలైన యాజమాన్య పద్ధతిలో నీరు, నేల, వాతావరణం అలాగే పురుగు, సస్యరక్షణ మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. నాటే పద్ధతి కూడా మనకి దూరంగా సుమారుగా 4 అడుగుల దూరంలో ఒక వరుసని మొక్కను నాటుకోవాలి. ఈ రైజ్డ్ బెడ్ కల్టివేషన్ అంటే భూమి బోజలు 10 సెంటీమీటర్ల ఎత్తు వరకు బోజలు వేసి ఆ బోజల మీద ప్లాస్టిక్ మల్చింగ్, ప్లాస్టిక్ థిక్ అంటే 30 మైక్రాన్ల థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ని మనం వేసుకోవాలి. డ్రిప్పు సౌకర్యం ఉన్న రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ని కూడా వేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి కలుపుని పూర్తిగా అరికెడుతుంది. దీంతో పాటుగా అధిక వర్షాలు పడ్డప్పుడు నీటి తేమ వల్ల కొంచెం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు విపరీతంగా నష్టపోతారు చామంతి రైతులు. సో ఈ మల్చింగ్ షీట్ వేసుకుంటే ఆ కుళ్ళు తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ బెట్ట పరిస్థితులు వస్తే షీట్ ఉండటం వలన తేమ త్వరగా ఆరిపోదు. సో ఎత్తైన బోజల మీద వ్యవసాయం ఎందుకు ఉపయోగం అంటే ఈ బోజ అనేది మెత్తగా ఉంటుంది, ఆ బెడ్ అనేది మెత్తగా ఉంటుంది, పోషకాల లభ్యత అలాగే వేరు పెరుగుదలకి అనుకూలంగా ఉంటుంది. 20 to 25%, 20 నుంచి 25% అధిక దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. డ్రిప్పు పెట్టుకోవటం వలన భూమిలో మనకి పోషకాల యాజమాన్యం సమర్థవంతంగా జరుగుతుంది. డ్రిప్పు పెట్టుకోవడం వల్ల మనకి డ్రిప్ ద్వారా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, నీటిలో కరిగిపోయే ఫర్టిలైజర్స్ సుమారుగా మనకి 319 అని, 19 అని, 1261 అని, అలాగే 1345 ఇవి ప్రధాన పోషకాలు అందించే నీళ్ళలో కరిగిపోయే సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. వీటిని ఎకరాకి ఒక 2 కిలోల చొప్పున పంట పెట్టిన 20-30 రోజుల తర్వాత నుంచి 2 కిలోల చొప్పున డ్రిప్ 2 గంటలు వేసే సమయంలో చివరి 20-30 నిమిషాలలో ఈ ఎరువులు కరిగిన నీళ్ళని డ్రిప్ సిస్టంలోకి చొప్పించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి మొక్కకి ఒకే సమయంలో ఒకే పరిమాణంలో
అన్ని మొక్కలకి సమానంగా పోషకాలు అలాగే తేమ శాతము అందేదానికి అవకాశం ఉంది. మొక్కకి ఎప్పుడు నీళ్లు కాదు కావాల్సింది తేమ, మొక్కకి ఎప్పుడు ఎరువు కాదు కావాల్సింది పోషకము. తేమ పోషకం అనేది ఖచ్చితంగా బిందు సేద్యము, దాని ద్వారా డ్రిప్ ద్వారా ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఫర్టిగేషన్ అంటారు. బిందు సేద్యము ఫర్టిగేషన్ ద్వారా మనకి సాధ్యమవుతుంది. సో పోషకాలు సమగ్రంగా అందటం వలన, సమపాలల్లో అందటం వలన మొక్క ఏపుగా పెరిగి మంచి నాణ్యమైన ఫలితాలు వస్తాయి. అలాగే మొక్క పెట్టకముందే ఈ బెడ్లు వేసుకునే సమయంలో మనం ఏం చేస్తామంటే బాగా చివికిన పశువుల ఎరువు సుమారుగా 10 టన్నుల వరకు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువులో కొన్ని రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయి. ట్రైకోడర్మా, సూడోమోనాస్, అట్లాగే జీవన ఎరువులు ఉన్నాయి, జీవ శిలీంద్ర నాశనలు ఉన్నాయి, జీవ కీటక నాశనలు. ఇవన్నీ కూడా ఒక 18 నుంచి 20 సూక్ష్మ జీవులు మనకి పశువుల ఎరువులో ఒక 5 లీటర్లు కానీ 5 కేజీలు కానీ పొడి రూపం కానీ ద్రవ రూపంలో కానీ నీళ్ళలో కలుపుకొని చల్లి ఒక 2-3 టన్నుల పశువుల ఎరువులో చల్లి వాటిని 10-15 రోజులు వృద్ధి చేసిన తర్వాత ఆ ఎరువు వృద్ధి చెందిన ఎరువుని మనకి సాలల్లో బెడ్ల మీద వేసుకొని మల్చింగ్ షీట్ వేసుకుంటాం. దీనివలన ఏమవుతుందంటే మనకి భూమిలో ఉన్న పోషకాలు కరిగించి మొక్కకు చేర్చడం, భూమి నుంచి వచ్చే కుళ్ళు తెగులు, పురుగులు వాటిని కూడా కంట్రోల్ చేయటం జరుగుతుంది. ఇది సమగ్ర సస్యరక్షణలో భాగం. అలాగే ఇక్కడ మీరు పొలంలో చూస్తే అక్కడక్కడ పసుపు రంగు, నీలం రంగు జిగురు పేపర్లు పెట్టినాం. ఇదేంటంటే రసం పీల్చే పురుగులైనటువంటి పేను, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు ఇలాంటి పురుగులన్నీ రసం పీల్చే పురుగులు ఈ జిగురు పేపర్లకు అతుక్కొని చనిపోవటం వలన పురుగు తీవ్రత తగ్గి మనకి పంట నష్టము తగ్గుతుంది. అట్లాగే కొన్ని రకాల లింగాకర్షక బుట్టలు కూడా పెట్టాం. వీటిలో లింగాకర్షక ఎర్రలు ఉంటాయి. ఇవి రెక్కల పురుగుల్ని ఆకర్షించి దాంట్లో పడి చనిపోయేదానికి అవకాశం. దీనివలన లద్దె పురుగులు ఉత్పత్తి కాకుండా పంట నష్టం తగ్గించుకోవచ్చు. అలాగే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ పోషకాల మిశ్రమాలను మనకు పిచికారీల ద్వారా మనము పంట దిగుబడులను పెంచుకోవచ్చు. సాధారణంగా రైతులు ఒక అడుగు దూరంలో చామంతులు నాటుతారు. దీనివల్ల వెలుతురు, గాలి సరిగా తగలక చీడపీడల సమస్యలు అధికమవుతున్నాయి. ఇందుకోసం జంట వరుసల పద్ధతిని అనుసరించాలన్నారు నిపుణులు. 4 అడుగుల దూరంలో మొక్కలు నాటడం వల్ల ఎక్కువ పూత, కాత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సరైన సూర్యరశ్మి, గాలి, వెలుతురు మొక్కలకు తగిలినప్పుడే పూల నాణ్యత బాగుంటుందని చెబుతున్నారు. సాధారణంగా రైతు సోదరులు మనకి 1 అడుగు దూరంలో చామంతి మొక్కలు పెట్టుకొని మొక్కకి బాగా కాంపిటీషన్ పెరిగి వెలుతురు, గాలికి ఇబ్బంది పడుతూ పురుగు తెగులు ఎక్కువ వస్తున్నాయి. మేము ఇక్కడ చేసిన పద్ధతి ఏంటంటే జంట వరుసల పద్ధతి ఫాలో అవుతున్నాము. ఇదొక జంట, ఇదొక జంట. ఈ జంటకి మధ్యలో సుమారుగా 4 అడుగుల దూరము మేము వదిలాము. ఎందుకంటే ఈ జంటకి మధ్యలో వదలటం వల్ల గాలి, వెలుతురు సోకి ఈ చెట్టు పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ జంట వరుసల్లో కూడా ఒక మొక్కకి 1.5 అడుగు దూరం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు ఇట్లా విస్తరించి బాగా ఎక్కువ పూత, కాత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పూలు వచ్చేసి ముఖ్యంగా నాణ్యత ఎప్పుడు పెరుగుతాయంటే సరైన సూర్యరశ్మి, గాలి, వెలుతురు సోకినప్పుడే నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంది. ప్రధాన సమస్య కోతుల బెడద ఎక్కువగా ఉంది. చాలామంది మా దగ్గరికి రావడం జరిగింది. నగరానికి దగ్గరలో ఉన్న ప్రతి రైతు కూడా నీటి వసతి ఉండి కొద్దిగా మేలైన భూములు ఉంటే వారు ఈ పూల సాగు వైపు మొగ్గు చూపితే చాలా ఉపయోగము. ఎందుకంటే మా క్షేత్రంలో కూడా కోతుల బెడద విపరీతంగా ఉంది. చాలా ఏ పంటలు వేసినా నష్టం జరుగుతుంది. కాకపోతే ఈ పూల పంటలకి మాత్రం కోతులు అలాగే నెమళ్ళ బెడద కూడా తక్కువగా ఉంది. వీటిలో మేలైన రకాలను తీసుకొని ఈ పూల సాగు చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు చేసుకుంటే చాలా వరకు రైతులకి నికర ఆదాయం పెరగడమే కాకుండా భూమిలో మేలైన పంటలు సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి రకం చామంతులకు డిమాండ్ ఉంది? పరిశోధన క్షేత్రంలో ఎన్ని రకాలను అభివృద్ధి చేస్తున్నారు? పూల నాణ్యత, దిగుబడి పెరగాలి అంటే ఏ పద్ధతులు అనుసరించాలి? నారు మొక్కల ఉత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటించాలి? చీడపీడల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు శ్రీకృష్ణ గారి మాటల్లోనే తెలుసుకుందాం. రైతులు మంచి రకాలు ఎన్నుకోవటం ఒకటి. ఈ రకాలలో అనేక రకాలలో ముఖ్యంగా సెంట్ వెరైటీస్కి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. వాటిలో సుగంధ వైట్ అనే వెరైటీస్ బాగా ఉన్నాయి. మనకి ఈ ప్లాట్లో ఈ క్షేత్రంలో సుమారుగా 14 వెరైటీస్ పెట్టడం జరిగింది. వీటిలో మేలైన రకాలని మనము వృద్ధి చేసుకోవచ్చు. మన పొలంలోనే రైతు స్థాయిలో కూడా మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి చేయవలసింది ఏంటంటే ఈ పంట పూర్తిగా అయిపోయిన తర్వాత, పంట కోతలు అయిపోయిన తర్వాత ఈ భూమి లెవెల్ వరకు ఇక్కడికి
మొక్క కట్ చేసిన తర్వాత నీటిని కొంచెం పోషకాలు అందిస్తే ఈ విధంగా కొత్తగా కొమ్మలు వస్తాయి. ఈ కొత్త కొమ్మల్ని సుమారుగా ఒక అడుగు ఎత్తు పెంచాలి. ఈ అడుగు ఎత్తు పెంచిన తర్వాత 4-5 సెంటీమీటర్ల చివరి భాగాలని కట్ చేసుకొని మనము దీన్ని హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హార్మోన్ ఏంటంటే ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. దీన్ని మార్కెట్లో రూటెక్స్ అనే రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో. ఈ పౌడర్లో ఈ కొమ్మల్ని నీళ్ళలో అద్దేసి ఆ కొమ్మల్ని మనము కూరగాయల నారు పెంచే ట్రేలు, ప్రోట్రేస్ అంటారు, వాటిలో కోకోపీట్ నింపుకొని దాంట్లో పెట్టుకోవాలి. జనరల్గా రైతులు ఏం చేస్తున్నారంటే కట్ చేసిన తర్వాత పిలక మొక్కల్ని డైరెక్ట్గా తీసి నాటుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ తల్లి మొక్కకి ఏవైతే రోగాలు ఉన్నాయో అవి కూడా పిల్ల మొక్కలు, కొత్త మొక్కలకి వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రతిసారి తల్లి మొక్కల నుంచి సేమ్ మొక్కల్ని తీసుకోవటం వల్ల మొగ్గ సైజు తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ కొమ్మ కట్టింగ్ల వల్ల ఏమవుతుందంటే పురుగు తెగులు లేని పిల్ల మొక్కలు వస్తున్నాయి. దాంతోపాటుగా నాణ్యమైన పంట అంటే పువ్వు సైజు కూడా పెరుగుతుంది, దిగుబడులు కూడా 15-20% వరకు పెరిగేదానికి అవకాశం ఉంది. అంటే తల్లి క్యారెక్టర్స్కి మించి పిల్ల మొక్కకి క్యారెక్టర్స్ మంచి లక్షణాలు వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్ని ముఖ్యంగా రైతు సోదరుల కూడా ఫాలో అయితే మంచిది. ఈ కట్టింగ్ తర్వాత కిందగా వచ్చే కొమ్మల్ని కట్ చేసి రూటింగ్ హార్మోన్ ట్రీట్మెంట్ చేసి మొక్కలు ఉత్పత్తి చేసుకొని దాన్ని మాత్రమే నాటుకుంటే మంచి ఫలితాలు, దిగుబడులు పొందవచ్చు. 1 ఎకరాకి సుమారుగా రైతులు నాటుకునే మొక్కల సంఖ్య 10 నుంచి 15 వేల వరకు ఆధారపడి ఉంటుంది. మనం 1 ఎకరాల్లో తల్లి మొక్కల్ని మాత్రం ఉత్పత్తి చేసుకుంటే సుమారుగా 4 నుంచి 5 లక్షల మొక్కల్ని ఉత్పత్తి చేయొచ్చు. పంట పూల దిగుబడికే కాదు, రైతు మొక్కలను ఉత్పత్తి చేసి కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఇక్కడ 1/4 ఎకరం మా దగ్గర పెట్టడం జరిగింది. దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే 1 లక్ష రూపాయల వరకు మనము మొక్కల్ని అమ్మి ఉత్పత్తి చేయవచ్చు. ఈ కొన్ని మేలైన రకాలు ఏంటంటే ఒక్కొక్క మొక్క 5 రూపాయల వరకు కూడా అమ్మేదానికి అవకాశం ఉంది. కొన్ని చిన్న మొక్కలు కూడా ₹1-2 కూడా అమ్మేదానికి అవకాశం ఉంది. ఈ కొమ్మ కట్ చేసి మనము పెంచిన తర్వాత పెంచే ఖర్చు వచ్చేసి 50 పైసల నుంచి ₹1 లోపల పడుతుంది. మనం ₹2కి అమ్ముకున్నా కూడా మనకి 2 ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ నర్సరీ ప్రాసెస్ మొత్తము మనకి 1.5 నెల 2 నెలల్లో పూర్తవుతుంది. సో మళ్ళీ మన పొలం వేస్ట్ కాదు, మన తల్లి మొక్కని ఉత్పత్తి చేసి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేసి నాణ్యమైన నారు తోటి రైతులకు కూడా అందించవచ్చు. వర్షాకాలంలో ఎక్కువ తేమ అవడం వలన దీనికి ఒక ఫంగస్ తెగులు అనేది, మచ్చ తెగులు అనేది వస్తుంది. ఈ మచ్చ తెగులు ఎలా ఉంటుందంటే తొలుత ఫస్ట్ ఆకు మీద వచ్చినప్పుడు ఈ విధంగా మచ్చలా కనిపిస్తుంటుంది. ఇది ఎక్కువ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఎక్కువగా మాడిపోయి తర్వాత దశకు వచ్చేసరికి ఈ విధంగా కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఇది తేమ ఎక్కువ అవడం వలన, కంటిన్యూగా వర్షాలు పడడం వలన ఈ విధంగా జరుగుతుంది. ఇది నివారణకి మనకి మార్కెట్లో హెక్సాకోనజోల్ అనే మందు దొరుకుతుంది. హెక్సాకోనజోల్ అని కాంటాఫ్ అనేది ఉంది. ఇది 2 ml 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే క్లోరోథలానిల్ కవచ్ అనేది కానీ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే సాఫ్ SAF సాఫ్ అనే మందు ఉంది, 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ వర్షాలు తగ్గిన వెంటనే 2వ రోజు 3వ రోజులో ఈ పిచికారీ చేసుకుంటే ఈ మచ్చ తెగుల వ్యాప్తిని తగ్గించవచ్చు. కొత్తగా వచ్చే ఆకు మీద ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా తామర పురుగు, దోమ అనేది ఎక్కువగా వస్తుంది. వీటి వచ్చి రసం పీల్చినప్పుడు పసుపు రంగుగా మారిపోయి ఆకు ఎండిపోయేదానికి అవకాశం ఉంది. దీని నివారణకి మనకి ఫిప్రోనిల్ అనే మందు మార్కెట్లో దొరుకుతుంది. 2 ml 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే అసిఫేట్ అనే మందు 1.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే థయోమిథాక్సిమ్ అనే మందు 1/2 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ, మూడిట్లో ఏదో ఒక దానికి వేప నూనె 1500 ppm ఒక 5 ml కలుపుకొని పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి కూడా అరికట్టవచ్చు. ఇది మనకి రసం పీల్చే పురుగులు అయినట్టు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఇలాంటి వాటికి ఇలాంటి జిగురు పేపర్లని మనము వాడాలి. ఈ జిగురు పేపర్లు ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు అట్రాక్ట్ అయిపోయి దీని మీదకి అతుక్కొని ఈ విధంగా చనిపోతుంది. ఇది చనిపోయిందంటే ఇది జీవితకాలంలో సుమారుగా 4000 నుంచి 5000 గుడ్లు పెడుతుంది. సో ఈ రకంగా జిగురు పేపర్లు పెట్టుకోవడం వల్ల కొన్ని లక్షల పురుగులని మనం అరికట్టవచ్చు. ఇది ప్రకృతికి ఏ హాని లేదు. సో ఈ జిగురు పేపర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ₹15 నుంచి ₹20 మధ్యలో దొరుకుతూ ఉన్నాయి. రైతులు ఖచ్చితంగా వీటిని వాడుకుంటే మేలు జరుగుతుంది. చాలా మంది రైతులు ఎరువులను చేతులతో వేస్తుంటారు. దీనివల్ల పోషకాలు మొక్కకు చేరక నేలలో సారం తగ్గి కాలుష్యం పెరుగుతుంది. డ్రిప్ విధానంలో ఎరువులను అందించడం వల్ల
70% పోషకాలను మొక్కలు పీల్చుకునే శక్తివంతంగా పెరగడమే కాకుండా భూమిలో పోషకాలు పీల్చుకునే శక్తి పెరిగి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది. అంతేకాదు లేబర్ ఖర్చు తగ్గించుకుని కలుపు సమస్యను నివారించవచ్చు అంటున్నారు శ్రీకృష్ణ. డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అని ఆయన మాటల్లోనే విందాం. సాధారణంగా రైతు సోదరులు రసాయనిక ఎరువుల్ని చేతులతోటి సాళ్ళ మధ్యలో మొక్కల దగ్గర వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఎరువులలో రసాయనిక ఎరువులలో చాలా భాగము నీటిలో కరగకపోగా ఆ పోషకాలు మొక్కకి చేరకపోగా భూమి సారము పాడవుతూ కాలుష్యం పెరుగుతూ ఉంది. దీన్ని నివారించేదానికి బిందు సేద్యం ఉన్న ప్రతి రైతు కూడా ఈ విధంగా చిన్న స్ట్రక్చర్, దీన్ని వెంచురీ అంటారు, ఇట్లా యూ షేప్ లాగా ఉంటుంది. దీనికి ఒక వాల్వ్ తోటి కనెక్షన్ ఉంటుంది. మనం డ్రిప్ ఆన్ చేయగానే వాటర్ పైప్ ద్వారా ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే ఈ పైప్ ద్వారా కింద మన డ్రమ్లోకి నీరు చేరుతుంది. ప్లెయిన్ వాటర్, ఇది ఖాళీ వాటరే వస్తుంది. దీన్ని చేరిన తర్వాత మనకి సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి 319 కానీ 1261 కానీ 1345 కానీ వీటిని 2 కిలోలు తీసుకొని ఈ నీళ్ళలో, డ్రమ్ము నీళ్ళలో 100 లీటర్ల నీళ్ళలో కరగబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ వాల్వ్ని రివర్స్ సైడ్లో తిప్పితే ఈ కరిగిపోయిన ఎరువు నీళ్ళు, పోషకాలు ఉన్న నీళ్ళు డ్రిప్ సిస్టంలోకి వెళ్ళి ప్రతి మొక్కకి ఒకే పరిమాణంలో ఒకే సమయంలో చేరేదానికి అవకాశం ఉంది. ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేత్తో వేసినప్పుడు 25 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు ఒకేసారి భూమికి వేయటం వలన మొక్కకి, వేర్లకి భారం ఎక్కువ అవుతుంది. మొక్కలు పీల్చుకునేది 10% కన్నా తక్కువగా ఉంది పోషకాలు. అది కాకుండా మనం ఈ విధంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ నీళ్ళలో కరగబెట్టిన తర్వాత మొక్కకి తేమ ద్వారా పోషకం కూడా అందటం వలన సుమారుగా 70 నుంచి 85% పోషకాలని పీల్చుకునే శక్తి పెరగడమే కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాము. ఈ పద్ధతిలో ఫర్టిగేషన్ పద్ధతి అంటారు. దీనివలన మొక్క, వేరు, భూమి 3 కూడా భారం ఫీల్ కాకుండా పోషకాల లభ్యత, పోషకాలు పీల్చుకునే శక్తి పెరుగుతుంది. దీనివల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. దీని ద్వారా ఇంకొక ఉపయోగం ఏంటంటే లేబర్ ఖర్చును కూడా తగ్గించవచ్చు. అంటే మనం ఎరువులు వేయటానికి కానీ నీళ్లు కట్టడానికి కానీ ఎక్కువ లేబర్ వృధా అవుతుంది, వాటిని కూడా అరికట్టవచ్చు. దాంతోపాటుగా కలుపు సమస్య చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ నీళ్ళ ద్వారా, డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ఫర్టిగేషన్ అంటారు. ఈ పద్ధతులు చేయటం వలన కలుపు సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే కలుపు విత్తనాలు భూమిలో పడినప్పుడు పారగట్టే నీళ్ళ ద్వారా ఎక్కువ విస్తరించి పోషకాల లభ్యత వాటికి ఎక్కువ ఉండటం వలన, ఎక్కువ పెరగటం వలన వాటికి ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది కలుపు తీయటానికి. ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో కలుపు యాజమాన్యము, పోషకాల యాజమాన్యం, నీటి యాజమాన్యం సమృద్ధిగా జరుగుతుంది. లేబర్ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఈ వెంచురీ సిస్టమ్ ద్వారా, డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్స్ ఇచ్చే పద్ధతిని, ఫర్టిగేషన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రకాలు ఎంచుకునే రైతు సోదరులకి అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో సెంట్ వెరైటీస్ ఉన్నాయి, చిన్న పూలు పూసేటివి స్ప్రే టైప్ ఉన్నాయి, కట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ డెకరేషన్స్కి ఉన్నాయి, లేకపోతే లూజ్ ఫ్లవర్స్కి ఉన్నాయి. ఈ రకాల ఎంపిక అనేది రైతుకు వాళ్ళ మార్కెటింగ్ విధానాన్ని బట్టి ఎంచుకోవాలి. ముఖ్యంగా నగరంలో ఔత్సాహికులు, యువత చాలామంది ముందుకు వస్తున్నారు పూల సాగుకి. సో వాళ్ళు ఏంటంటే కట్ ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్ వాజులు కానీ డెకరేషన్ మెటీరియల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లూజ్ ఫ్లవర్స్ అనేది మార్కెట్లో పొద్దున్నే తెంపేసి అమ్మేసుకుంటారు. కట్ ఫ్లవర్స్ తెంచుకోవాలనుకున్న రైతులు ఇట్లా స్టెమ్ కటింగ్స్ ద్వారా తీసుకొని దీన్ని మనకి డెకరేషన్స్లో వాడతారు. దీంతో పాటుగా మనకి ఫ్లవర్ ఫోమ్స్ అనేది స్పాంజ్ మెటీరియల్ ఉంటుంది. అది నీటిలో తడిపి దాని మీద మనము డిఫరెంట్ స్ట్రక్చర్స్ లాగా డెకరేషన్ చేసుకుంటే ఫ్లవర్ వాజులు కూడా తయారు చేసుకోవచ్చు. సెంట్ వెరైటీస్ని కూడా మనము మార్కెట్లో ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HN TV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.